తెలంగాణోళ్ళంతా దొంగల్లా కలిసి ఏం దొంగతనాలు చేస్తున్నారోళ్ళ దునియా మీద. చిల్లర దొంగతనాల కానుంచి లచ్చలు ఇల్వ చేసే సొమ్ముల దాకా కొద్ది దొంగతనాలు కాదు పోన్రి. కిరాణం కొట్టు, గుడిలో హుండి, దావకాన్ల పేషెంటు, తాళమేసిన ఇండ్లు, ఇట్లా కాదేది హాం ఫట్కా అనర్హం అన్నట్టే రెచ్చిపోతున్నారు ఆడాడ. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలా నడి తొవ్వ మీదున్న కిరాణా దుకాణాన్ని కూడా ఇర్చిపెట్టలేదంటే చూడుండ్రి బద్మాష్ గాల వ్యవహారం ఎట్లున్నదో. మళ్ళా ఇనుపరాడుతోని డోరు వలగొట్టి పక్కా ప్లానింగ్ తోనే చేసిండ్రట దొంగతనం. 15,000 ఉండనట గల్లాపెట్టెల. ముగ్గురట ఈ కార్యం చేసినోళ్ళు. ఇక తలో 5,000 వంచుకుంటారు కావచ్చు గాని కిరాణా దుకాణంను కూడా ఇర్చిపెట్టని వాళ్ళ మోకాలకు ఏమన్నా సిగ్గున్నాయనొల్ల కొంచెమన్నా. ఇక ఈలే అంటే ఈలకంటే తాతలు మోపైండ్రు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్నంలా భగవాన్ దాస్ కాలనీలున్న ముత్యాలమ్మ వారి గుడిలా హుండి మీద పడ్డాయి బద్మాషిగాళ్ల కండ్లు. పొద్దుగాల అయ్యగార్లు వచ్చినాక చూస్తే హుండి కనబడకపోయేటాలకు ముచ్చట పోలీసులకు మట్ల పంపితే సీసీ కెమెరాలలో చూసి దొంగలను పట్టుకునే పనుల పడ్డారు పోలీసులు గాని గా అమ్మవారి గుడి హుండి దొంగతనమేంద్రా వారి మీ తలపండు వల్గా. ఇక ఈలే అంటే ఈలకు ముత్తాతలు కూడా మోపాయిండ్రు నెల్లూరు పట్నంలా. ఇక ఒక ప్రైవేటు దావకన్లా తెల్లారంగా జొర్రి వైద్యానికి వచ్చిన మహిళ దగ్గర 12 సవర్ల బంగారం ఎత్తుకపోయిందట. ఆల కండ్లు కాకులు వడవా, ఆలకు గత్తర్రాను. ఆయన పేషెంట్ కాడ దొంగతనమేంద్రా వారి మీ కాళ్లకు జట్టలు ఉట్టా. మరి గింత జరుగుతాంటే దావఖాన సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్లో ఏమో జీతాలిచ్చుడు దండుగున్నట్టున్నది ఆలకని కోపానికొస్తున్నారు గీ ముచ్చటి నా నెల్లూరు పబ్లిక్. ఇక ఇటువంటి దొంగతనాలే కాదుల్లో రెగ్యులర్ గా తాళమేసిన ఇండ్లకు సొర్రుడు కార్యం దినాం ఏనో కాడ నడుస్తూనే ఉన్నది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్నంలున్న హౌసింగ్ బోర్డు కాలనీలా ఒక ఆర్టీసీ మహిళ కండక్టర్ ఇంటికి ఎసరు పెట్టిండ్రు పాపం. తాళం కొట్టి డ్యూటీకి పోయిందట అంతే. మరి ఎప్పుడు నాసు పెట్టినరో గాని ఆ మాటు డ్యూటీకి ఓంగల్నే ఇటు డ్యూటీ ఎక్కినట్టున్నారు దొంగలు. బీర్వాలో పెట్టిన 6 తులాల బంగారం, ₹1,00,000 మాయం చేసిండ్రట. మొత్తంగా అయితే ఈ 4 దొంగతనం కేసుల మీద పోలీసులు విచారణ నడుస్తున్నది గాని ఇగో పబ్లిక్ దొంగలున్నారు జాగ్రత్త ఏమంటున్నాం జరపాయలం మరి.